హాయ్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనము రెండు మంత్రివర్గాలు వాటి శాఖలు కంపారిజన్ చూద్దాము. రెండు ఏంటంటే, ఒకటి భారతదేశం స్వతంత్రం రాకముందు 1946లో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలోని మంత్రివర్గం వాటి శాఖలు. ఇంకోటి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలో ఏర్పడిన మంత్రివర్గం వాటి శాఖలు ఏ శాఖకు ఎవరు కేటాయించబడ్డారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఏరియా నుంచి క్వశ్చన్ అవుతుంది, గమనిద్దాం. ఈ రెండు ఒకటే దగ్గర కంపారిజన్ రాయడం వల్ల మీకు గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక ప్రయత్నం. చూద్దాం. ఫస్ట్ది విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలు అనే మంత్రిత్వ శాఖకి జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రానికి పూర్వం మంత్రిగా వ్యవహరిస్తాడు. స్వతంత్రం తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూరే ఈ శాఖకి మంత్రిగా వ్యవహరిస్తాడు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉంటాడు. నెక్స్ట్ హోంశాఖ. దీనికి స్వతంత్రానికి పూర్వము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు. స్వతంత్రం తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మంత్రిగా వ్యవహరిస్తాడు. అప్పుడు ఆయన పొజిషన్ ఏంటంటే ఉప ప్రధానమంత్రి. థర్డ్ది ఆహార మరియు వ్యవసాయ శాఖ. దీనికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మంత్రిగా వ్యవహరిస్తాడు. స్వతంత్రం తర్వాత కూడా రాజేంద్ర ప్రసాదే దీనికి మంత్రిగా వ్యవహరిస్తాడు. ఫోర్త్ది విద్యాశాఖ. దీనికి స్వతంత్రానికి ముందు సి రాజగోపాలాచారి మంత్రిగా వ్యవహరిస్తాడు. స్వతంత్రం తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ మంత్రిగా ఉంటాడు. నెక్స్ట్ ఇది రక్షణ శాఖ. దీనికి సర్దార్ బల్దేవ్ సింగ్ మంత్రిగా ఉంటాడు. స్వతంత్రం తర్వాత కూడా ఈయనే సర్దార్ బల్దేవ్ సింగే దీనికి మంత్రిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ ఇది ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖకి లియాఖత్ అలీ ఖాన్ మంత్రిగా వ్యవహరిస్తాడు స్వతంత్రానికి పూర్వము. స్వతంత్రం తర్వాత షణ్ముగం చెట్టియార్ మంత్రిగా వ్యవహరిస్తాడు. రైల్వేలు మరియు రవాణా. దీనికి స్వతంత్రానికి ముందు అసఫ్ అలీ ఆయన మంత్రిగా వ్యవహరిస్తాడు. స్వతంత్రం తర్వాత జాన్ మతాయ్ మంత్రిగా వ్యవహరిస్తాడు. ఇతనికి అదనంగా పౌర విమానయానం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది పరిశ్రమలు. దీనికి స్వతంత్రానికి పూర్వం జాన్ మతాయ్ మంత్రిగా ఉంటాడు. స్వతంత్రం తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మంత్రిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ ఇది కార్మిక వ్యవహారాలు. బాబు జగజీవన్ రావు స్వతంత్రానికి పూర్వం, స్వతంత్రం తర్వాత కూడా ఈయనే బాబు జగజీవన్ రావు మంత్రిగా ఉంటాడు. న్యాయశాఖ. స్వతంత్రానికి ముందు జోగిందర్నాథ్ మండల్ ఉంటాడు. స్వతంత్రం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖకి మంత్రిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ ఇది వైద్య ఆరోగ్య శాఖ. స్వతంత్రానికి ముందు అలీఖాన్, స్వతంత్రం తర్వాత రాజేంద్ర కుమారి అమృత్ కౌర్. ఈమె మొట్టమొదటి మహిళా మంత్రి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ ఇది వాణిజ్య శాఖ, కామర్స్కి సంబంధించి. స్వతంత్రానికి ముందు ఐఐ చుండ్రిగర్ మంత్రిగా వ్యవహరిస్తాడు. స్వతంత్రం తర్వాత సిహెచ్ బాబా మంత్రిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ ఇది గనులు మరియు విద్యుత్ శక్తి. స్వతంత్రానికి ముందు సిహెచ్ బాబా, స్వతంత్రం తర్వాత ఎన్వి గాడ్గిల్. నెక్స్ట్ పోర్టు మరియు పౌర విమానయానం. స్వతంత్రానికి ముందు అబ్దుర్